విద్యుత్ శక్తికి ప్రమాణం ఏంటి? విద్యుత్ శక్తికి ప్రమాణం ఏంటి? ఆప్షన్ 1 కిలో వోల్ట్స్, ఆప్షన్ 2 వాట్ అవర్, ఆప్షన్ 3 కిలో వాట్ అవర్, ఆప్షన్ 4 కిలో వాట్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్? ఓకేనా, ఇక్కడ ఏమైనా ఇంగ్లీష్లో ఏమైనా అంటే వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్? కిలో వాట్, వాట్ అవర్, కిలో వాట్, కిలో వాట్ అవర్. ఇక్కడ ఏమడిగారంటే మనకి విద్యుత్ శక్తికి ప్రమాణం ఏంటంటే మనకి యాక్చువల్గా పవర్కి యూనిట్స్ ఏంటంటే మనకి వాట్స్ అమ్మ. పవర్కి యూనిట్స్ ఏంటి? వాట్స్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ కిలో వాట్ ఇచ్చాడు. కిలో వాట్ అనేది దేనికి ప్రమాణం అంటే కిలో వాట్ అనేది దేనికి ప్రమాణం అంటే వోల్టేజ్కి. దీనికి వోల్టేజ్ కిలో వోల్ట్ అమ్మ. అలానే వాట్ అవరు కిలో వాట్ అవర్ ఇదేంటమ్మా ఎనర్జీ మీటర్కి. ఎనర్జీ మీటర్కి యూనిట్స్ ఏంటంటే కిలో వాట్ అవర్. ఓకేనా, 1 కిలో వాట్ అవర్ ఈక్వల్ టు 1 కిలో వాట్ అవర్ ఈక్వల్ టు 1 యూనిట్. ఓకేనా, 1 కిలో వాట్ అవర్ ఈక్వల్ టు 1 యూనిట్. 1 యూనిట్ని మళ్ళీ 1 యూనిట్ ఈక్వల్ టు ఎంత రాస్తారంటే 3.6 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 6 అని కూడా రాస్తారనమాట. ఓకేనా, 10 టు ద పవర్ ఆఫ్ 6 జౌల్ సెకండ్స్ అని కూడా రాస్తారనమాట. ఓకేనా, ఇక్కడ ఏమవుతుందంటే చూడండి 1 కిలో వాట్ అవర్ వాల్యూ ఎలాగ వస్తుందంటే కిలో కదమ్మా. కిలో అంటే ఎంత అంటే 1000. అలానే ఇక్కడ ఏమవుతుందంటే వాట్ అవర్ కదా. ఒక అవర్కి ఎన్ని మినిట్స్ ఉంటాయమ్మా? ఒక అవర్కి 16 మినిట్స్ ఉంటాయి. అలానే ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 సెకండ్స్ ఉంటాయి. అంటే ఇది ఇందులో చేంజ్ అయింది, సెకండ్లోకి చేంజ్ అయింది. ఓకేనా, సెకండ్లోకి ఇదంతా సెకండ్లో చేంజ్ అయింది. అలానే ఇదేంటే ఇంకా ఇది 1000. అలానే ఇంకేముంది మిగిలింది? వాట్ అనేది మిగిలింది. ఓకేనా, వాట్ అనేది మిగిలింది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది 6 6 36 ఇంటూ 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడేమో 2 జీరోస్ ఉన్నాయి. మొత్తం ఎంత అవుతుంది? 10 టు ద పవర్ ఆఫ్ 5. 10 టు ద పవర్ ఆఫ్ 5 36 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 5 వాట్ సెకండ్ అవుతుంది. వాట్ సెకండ్. ఈ వాట్ సెకండ్ మనం ఏమంటామంటే జౌల్ అని కూడా అంటాం. ఏమంటాం? జౌల్ అని కూడా అంటాం అనమాట. అలానే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇదేంటమ్మా జౌల్. ఓకే, ఇదేంటిది జౌల్స్ అని 3.6 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 6 జౌల్స్ అని కూడా అంటారు అనమాట. అలానే ఈ 1 కిలో వాట్ అవర్ని 1 బాట్ అని కూడా అంటారు. ఓకేనా, 1 బాట్ అని కూడా అంటారు. బాట్ అంటే బోర్డ్ ఆఫ్ ట్రేడ్ యూనిట్ అనమాట. సో మనకి ఇక్కడ ఏమడిగారంటే విద్యుత్ శక్తికి ప్రమాణం ఆన్సర్ ఏంటంటే కిలో వాట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. కిలో అంటే ఎంత అంటే 1000. కిలో అంటే ఎంత? కిలో అంటే వాల్యూ ఎంత అంటే 1000. ఓకేనా, 1000 వాట్స్ అన్నాడు. సో మనకి ఇక్కడ పవర్కి యూనిట్స్ ఏంటంటే వాట్స్ కాబట్టి మనం 1000 వాట్స్ అక్కడ ఆప్షన్లో ఉంది కాబట్టి దాన్ని ఆన్సర్గా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విశిష్ట నిరోధానికి ప్రమాణం ఏంటి? విశిష్ట నిరోధానికి ప్రమాణం ఏంటి? విశిష్ట నిరోధం అంటే ఇట్ ఈస్ జనరేటెడ్ బై రో అమ్మ. ఓకేనా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రెసిస్టివిటీ అంటారు. ఏమంటారు? రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు అనమాట. సో ఆర్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటంటే రో ఎల్ బై ఏ. ఓకే, మనకు రో కావాలి కాబట్టి రో ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఏ బై ఎల్. ఇక్కడ రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? ఓమ్స్. ఓకే, రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? ఓమ్. ఇంటి ఇక్కడ ఏముంది? ఏరియాకి యూనిట్స్ ఏంటమ్మా? మీటర్ స్క్వేర్. ఏంటి? మీటర్ స్క్వేర్. అలానే ఇక్కడ ఇంకేముంది? లెంత్కి యూనిట్స్ ఏంటి? మీటర్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయింది. రిమైనింగ్ ఏముంది? రోకి యూనిట్స్ ఏంటి మిగిలే? ఓమ్ మీటర్ ఒకటే మిగిలింది. సో మనకి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విశిష్ట నిరోధం క్రింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది? విశిష్ట నిరోధం కింది వాటిలో దేని మీద ఆధారపడుతుందని ఇచ్చాడు. ఇంగ్లీష్లో ఏమిచ్చాడంటే ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ డిపెండింగ్ అపాన్. చూడండి, జనరల్గా మనకి రెసిస్టివిటీకి ఫార్ములా ఏం రాసుకున్నాం? ఆర్ ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ ఇంటూ ఏం రాసుకున్నామంటే ఏ బై ఎల్. అంటే ఇక్కడ ఆర్ అంటే రెసిస్టెన్స్ అనమాట, ఏ అంటే ఏరియా ఆఫ్ ద కండక్టర్, అలానే ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్. ఓకేనా, రెసిస్టివిటీ డిపెండింగ్ అపాన్ ద ఏరియా పైన డిపెండ్ అవుతుంది, అలానే లెంత్ మీద డిపెండ్ అవుతుంది, అలానే మనకి పదార్థం పైన కూడా డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, తీసుకున్న మెటీరియల్ పైన మనకి డిపెండ్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? పొడవు, వైశాల్యం పదార్థం మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇవన్నీ కూడా వీటన్నిటిపైన ఏది ఆధారపడుతుందమ్మా? విశిష్ట నిరోధం అనేది ఆధారపడుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, రెసిస్టివిటీ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్ అండ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ అనమాట. ఓకేనా, సో అందుకే 5 అన్నీ ఆన్సర్ అనేది పెట్టాను, ఆల్ ఆఫ్ ద అబవ్ అని. క్రింది పదార్థాల్లో దేనికి నెగిటివ్ ఉష్ణ గుణకం కలదు? నెగిటివ్ ఉష్ణ గుణకం అని దేనికి కలదు? అల్యూమినియం, కార్బన్, యురేకా, మాంగనీస్. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే
విచ్ మెటీరియల్ ఈజ్ హ్యావింగ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. మనకి ఇక్కడ చూడండి నెగిటివ్ ఉష్ణ గుణకం పాజిటివ్ ఉష్ణ గుణకం అని రెండు ఉంటాయమ్మా. నెగిటివ్ ఉష్ణ గుణకం అలానే పాజిటివ్ ఉష్ణ గుణకం. నెగిటివ్ ఉష్ణ గుణకం పాజిటివ్ ఉష్ణ గుణకం. నెగిటివ్ ఉష్ణ గుణకంలో మనకి ఏమవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందనుకోండి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే మనకి రెసిస్టెన్స్ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. అలానే టెంపరేచర్ డిక్రీజ్ అయిందనుకోండి రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఇంగ్లీష్లో ఏమంటారు అంటే నెగిటివ్ ఉష్ణ గుణకాన్ని నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ని అంటారు. అలానే పాజిటివ్ ఉష్ణ గుణకం అంటే ఏంటంటే పాజిటివ్ ఉష్ణ గుణకాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటారు. ఇందులో ఏమవుతుందంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందనుకోండి రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే టెంపరేచర్ డిక్రీజ్ అయిందనుకోండి రెసిస్టెన్స్ వాల్యూ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది నెగిటివ్ ఉష్ణ గుణకానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సెమీ కండక్టర్స్. ఏంటి సెమీ కండక్టర్స్ అర్ధవాహకాలని అంటారు అనమాట. ఓకేనా. అలానే పాజిటివ్ ఉష్ణ గుణకానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కండక్టర్స్. ఓకేనా. కండక్టర్స్ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటే క్రింది పదార్థాల్లో దేనికి నెగిటివ్ ఉష్ణ గుణకం ఉంటుందంటే మనకి మాంగనీస్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 మాంగనీస్కి మనకి ఏమవుతుందంటే ఉష్ణ గుణకం అనేది నెగిటివ్ ఉంటుంది. రిమైనింగ్ అన్నింటికి ఏముంటాయంటే పాజిటివ్ ఉష్ణ గుణకం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కెపాసిటర్స్ యొక్క ప్రమాణం ఏంటి? కెపాసిటర్కి యూనిట్స్ ఏంటని అడిగాడమ్మా. కెపాసిటర్కి యూనిట్స్ ఏంటంటే ఫారడే. కెపాసిటెన్స్ యూనిట్ అంటే ఫారడే. ఇక్కడ మనకి వోల్ట్ ఉంది కాబట్టి వోల్టేజ్ యూనిట్స్ ఏంటంటే వోల్ట్. యాంపియర్ అనేది కరెంట్కి యూనిట్స్ ఏంటంటే ఆంపియర్. కూలుమ్ దేనికి యూనిట్ అంటే ఛార్జ్ ఈజ్ డినోటెడ్ బై క్యూ. ఆవేశం అమ్మ. ఆవేశానికి యూనిట్స్ ఏంటి కూలుమ్. నెక్స్ట్ క్వశ్చన్ 2 మైక్రోఫారడ్ కెపాసిటర్స్ శ్రేణిలో ఉండడం వలన దాని కెపాసిటర్ మొత్తం విలువ ఎంత? ఇక్కడ ఏమైందంటే ద టోటల్ కెపాసిటీ ఆఫ్ టూ కెపాసిటర్స్ ఆఫ్ 2 మైక్రోఫారడ్ ఈచ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విల్ బి ఈక్వల్ టు. ఓకే. ఇక్కడ ఏమైందంటే 2 మైక్రోఫారడ్స్ ఉన్న కెపాసిటర్స్ ఉన్నాయి. ఆ రెండు ఎలా కనెక్ట్ చేశారంటే సిరీస్లో కనెక్ట్ చేశారు. ఓకేనా. సిరీస్ అంటే శ్రేణి పద్ధతిలో కనెక్ట్ చేసి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటే మనకి టోటల్ కెపాసిటెన్స్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 2 మైక్రోఫారడ్ ఉంది. ఇక్కడ కూడా 2 మైక్రోఫారడ్ ఉంది. మనకి సిటీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సిటీ ఎలా వస్తుందంటే మనకి ఆల్రెడీ చెప్పాను ఏవైనా 2 సేమ్ ఉంటే మనకి ఫార్ములా ఏంటమ్మా C/N. ఇక్కడ నెంబర్ ఆఫ్ కెపాసిటర్. సి అంటే కెపాసిటర్ వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 ఉన్నాయి. 2/2 వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే సిటీ వాల్యూ ఎంత అవుతుందంటే 1 మైక్రోఫారడే అవుతుంది అనమాట. ఎంత అవుతుంది? 1 మైక్రోఫారడే అవుతుంది. లేదనుకోండి ప్యారల్ సిరీస్లో ఉంటే మనం ప్యారల్ చేయాలి కదా కెపాసిటెన్స్కి వచ్చేసరికి 2 × 2/2 + 2 ఇదేంటమ్మా సిటీ. ఇలా కూడా చేయొచ్చు. సో 2 × 2 అంటే 4, 2/2 + 2 అన్న 4, 4/4 అంటే వాల్యూ ఎంత? 1 మైక్రోఫారడే అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కెపాసిటర్ సంభావ్య వ్యత్యాసం మరియు ఆవేశంతో గల సంబంధం ఏంటి? క్యూకి సికి వీకి రిలేషన్ ఏంటంటే Q = CV అమ్మ. Q = CV. మనకి ఇక్కడ అన్ని కూడా C గురించి అడిగాడు కాబట్టి C = ఏమవుతుందంటే V ఇక్కడ మల్టిపుల్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. అంటే C = Q/V. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కెపాసిటర్స్ యొక్క కెపాసిటెన్స్ని క్రింది వాటిలో దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? ఇక్కడ ఏమన్నాడంటే క్వశ్చన్లో కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనులోమానుపాతం అంటే ప్రపోజనల్. అనులోమానుపాతం అంటే ప్రపోజనల్. అంటే మీనింగ్ ఏంటంటే కెపాసిటర్ ఇంక్రీజ్ అయితే ఆ క్వాంటిటీ మనకి ఏదైతే క్వాంటిటీ ఉంటుందో ఆ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మనకి కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటంటే C = εA/D. ఇక్కడ ఏమైందంటే C అనేది డైరెక్ట్లీ ప్రపోజనల్ టు A అండ్ C ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోజనల్ టు 1/D అనమాట. ఓకేనా. కెపాసిటెన్స్ డైరెక్ట్లీ ప్రపోజనల్ టు ద క్రాస్ సెక్షనల్ ఏరియా అండ్ కెపాసిటెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోజనల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది? అనులోమానుపాతం అంటే ఏం చెప్పాను? కెపాసిటెన్స్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఏమవుతుంది? ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ కెపాసిటెన్స్ ఇంక్రీజ్ చేసామనుకోండి ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ రెండు ఎలా ఉన్నాయి? అనులోమానుపాతంలో ఉన్నాయన్నమాట.
ఓకేనా. ఏరియా అంటే తెలుగులో ఏమంటారంటే వైశాల్యం అంటారు. ఓకేనా. అలా కెపాసిటెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కండక్టర్స్. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ చూడండి, కెపాసిటెన్స్ సపోజ్ డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేసాను అనుకోండి, డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్ అనేది ఇంక్రీజ్ చేసాను అనుకోండి, మనకి కెపాసిటెన్స్ వాల్యూ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అలానే డిస్టెన్స్ బిట్వీన్ ద కెపాసిటెన్స్ అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, కెపాసిటెన్స్ వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మనకి ఏమన్నా కెపాసిటెన్స్ యొక్క కెపాసిటెన్స్ క్రింది దేనికి అనులోమానుపాతంలో ఉంటుందంటే, దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? ఏరియాకి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ప్లేట్ వైశాల్యంపై అనులోమానుపాతంలో ఉంటుంది. అలానే డీకేమో విలోమానుపాతంలో ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 3 మైక్రోఫారడే కెపాసిటర్ శ్రేణిలో ఉంటే మొత్తం కెపాసిటెన్స్ వాల్యూ ఎంత? సో ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఇఫ్ 3 మైక్రోఫారడే అండ్ 6 మైక్రోఫారడే, ఇక్కడ తెలుగులో 6 మైక్రోఫారడే పర్లేదమ్మా, 6 మైక్రోఫారడే. ఓకే, ఇక్కడ ఇఫ్ 3 మైక్రోఫారడే అండ్ 6 మైక్రోఫారడే కెపాసిటెన్స్ ఏరియా కనెక్ట్ ఇన్ సిరీస్, దెన్ ద వాల్యూ ఆఫ్ ద టోటల్ కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమైందంటే ఒక 3 మైక్రోఫారడే కెపాసిటెన్స్ ఉంది, అలానే ఇంకొకటి 6 మైక్రోఫారడే కెపాసిటెన్స్ ఉంది. రెండు కూడా ఎలా కనెక్ట్ అయ్యాయి అంటే సిరీస్లో కనెక్ట్ అయ్యాయి, రెండు కూడా శ్రేణి పద్ధతిలో కనెక్ట్ అయ్యాయి. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? టోటల్ కెపాసిటెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టోటల్ కెపాసిటెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సిటీ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3 × 6 బై ప్యారలల్ ఉంటే ఫార్ములా అంటే 3 × 6 బై 3 + 6. ఓకేనా. కెపాసిటెన్స్ సిరీస్లో ఉంటే ఫార్ములా ఏంటంటే 3 × 6 బై 3 + 6. అదే ప్యారలల్లో ఉంటే రెండు యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ సిరీస్లో ఉన్నాయి కాబట్టి 3 × 6 బై 3 + 6. 3 6 ఎంత అవుతుందంటే 18. 3 + 6 వాల్యూ ఎంత అవుతుందంటే 9. 18/9 ఎంత వాల్యూ 2 అవుతుంది. అంటే సిటీ వాల్యూ ఎంత అవుతుందంటే 2 మైక్రోఫారడే అవుతుంది. సిటీ వాల్యూ ఎంత అవుతుంది? 2 మైక్రోఫారడే అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కెపాసిటర్ స్టార్ట్ మోటార్లో ఏ కెపాసిటర్ వాడతారు? మనకి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. కెపాసిటర్ స్టార్ట్ మోటార్, కెపాసిటర్ రన్ మోటార్, అలానే షేడెడ్ పోల్ మోటార్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉంటాయి అన్నమాట. అందులో మనకి ఇక్కడ ఏమడిగాడు? కెపాసిటర్ స్టార్ట్ మోటార్లో ఏ కెపాసిటర్ని యూజ్ చేస్తారంటే మనకి అక్కడ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ అనేది యూజ్ చేస్తారు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, అలానే నెక్స్ట్ క్వశ్చన్, C1 అండ్ C2 కెపాసిటర్ శ్రేణిలో ఉంటే దానికి కెపాసిటెన్స్ వాల్యూ ఎంత? ఇక్కడ ఏమనంటే C1 అలానే C2 కెపాసిటెన్స్ ఉన్నాయమ్మా. ఈ రెండు ఎలా ఉన్నాయి? సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. సిరీస్ కనెక్షన్లో ఉంటే మనకు ఫార్ములా టోటల్ కెపాసిటెన్స్ అనేది బిట్వీన్ టూ టెర్మినల్, ఈ టెర్మినల్ మధ్య మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. దీన్ని టోటల్ కెపాసిటెన్స్ CT అనుకున్నాను. సో CT ఈక్వల్ టు ఏమవుతుందంటే C1 × C2 బై C1 + C2, లేదా వేరేలా కూడా రాయచ్చమ్మా. ఎలా రాస్తారంటే CT ఈక్వల్స్ 1/CT ఈక్వల్ టు 1/CT ఈక్వల్ టు 1/C1 + 1/C2, 1/C1 + 1/C2. ఇది కూడా ఇలా కూడా రాయొచ్చు, అలానే ఇలా కూడా మనం రాయొచ్చు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏముంది? C1 × C2 బై C1 + C2 ఉంది. సో మనకి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే 50 మైక్రోఫారడే, 20 మైక్రోఫారడే అండ్ 100 మైక్రోఫారడే కెపాసిటర్స్ శ్రేణిలో కనెక్ట్ చేసి 240 వోల్టేజ్ సప్లై ఇవ్వడం జరిగినది. దాని కెపాసిటెన్స్ వాల్యూ ఎంత? ఓకే, దాని కెపాసిటీ విలువ ఎంత అని మనకు క్వశ్చన్ అడిగాడు. అలానే ఇంగ్లీష్లో ఏమన్నాడంటే 3 కెపాసిటర్స్ 50 మైక్రోఫారడే, 25 మైక్రోఫారడే, 100 మైక్రోఫారడే ఫేర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అక్రాస్ 240 వోల్టేజ్ సప్లై, ఫైండ్ ద టోటల్ కెపాసిటెన్స్ వాల్యూ అని అడిగాడు. ఆప్షన్స్లో 150 మైక్రోఫారడే, 175 మైక్రోఫారడే, 12.25 మైక్రోఫారడే, 14.28 మైక్రోఫారడే. సో ఇక్కడ ఏమన్నాయి? సిరీస్లో ఒక కెపాసిటెన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదమ్మా. 50 మైక్రోఫారడే, అలానే 25 మైక్రోఫారడే, 100 మైక్రోఫారడే. మనకి ఏం అడిగాడు? ఈ టెర్మినల్స్ మధ్య మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? కెపాసిటెన్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. టోటల్ కెపాసిటెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈ రెండింటికి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఒక వాల్యూ తీసుకొస్తాను. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కదా. సిరీస్లో ఉన్నాయి ఏం చేయాలి? కెపాసిటెన్స్ 2 కెపాసిటెన్స్ సిరీస్లో ఉంటే ఫార్ములా ఏంటమ్మా? ఇక్కడ ఒక కెపాసిటెన్స్ వాల్యూ 25, ఇంకో కెపాసిటెన్స్ వాల్యూ 100. సో 25 × 100 బై 25 + 100. ఓకేనా. నేను ఓన్లీ ఈ రెండింటి మాత్రమే చాలా చేస్తున్నాను. ఓకేనా. సో ఏమవుతుంది? 25 + 100 ఎంత అవుతుంది? 125 అవుతుంది. 125 × 100. ఓకేనా. 25 1 = 25, 5 = 5 1 = 5, 20 అంటే దీన్ని సర్క్యూట్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఒకటేమో 50 మైక్రోఫారడే, అలానే ఇంకోటి ఏంటమ్మా 20 మైక్రోఫారడే సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి.
మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ కెపాసిటెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ కెపాసిటెన్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ కెపాసిటెన్స్ ఈక్వల్ టు 50 × 20/50 + 20, 50 + 20. ఓకేనా. 50 × 20 అంటే 50 × 20 అంటే ఎంత అవుతుందమ్మా, 1000 అవుతుంది. బై 50 + 20 అంటే 70 అవుతుంది. 0 0 క్యాన్సిల్ అవుతాయి. 100/7 అంటే ఎంత అంటే 14.28 మైక్రోఫారడ్, 14.28 మైక్రోఫారడ్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 1 పికోఫారడ్ ఈక్వల్ టు హౌ మచ్? ఓకేనా. 1 పికోఫారడ్ ఈక్వల్ టు 10 టు ద పవర్ ఆఫ్ -12 ఫారడేస్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మనకి ఏముంటాయంటే డిసి అంటే ఎంత అంటే 10 టు ద పవర్ ఆఫ్ -1. అలానే మనకి ఇంకేముంటుంది, మైక్రో అంటే ఏంటంటే 10 టు ద పవర్ ఆఫ్ -6. అదే సింటీ అన్నాడు అనుకోండి, సింటీ అనగానే మనకి ఎంత వస్తుందంటే 10 టు ద పవర్ ఆఫ్ -2 వస్తుంది. అలానే మిల్లీ అన్నాడు అనుకోండి, మిల్లీ అంటే ఎంత, 10 టు ద పవర్ ఆఫ్ -3. అలానే మనకి నానో అంటే 10 టు ద పవర్ ఆఫ్ -9. పికో అంటే 10 టు ద పవర్ ఆఫ్ -12. అలానే ఫిమ్టో అంటే ఎంత అంటే 10 టు ద పవర్ ఆఫ్ -15. అలానే ఆటో అంటే ఏంటంటే 10 టు ద పవర్ ఆఫ్ -18. ఓకేనా. మనకి ప్రిఫిక్స్ సఫిక్స్ అనేవి ఉంటాయి, వాటిని ఎలా తీసుకుంటాం అనమాట. అలాగే పాజిటివ్లో అయితే కిలో, మెగా అండ్ గిగా, అలానే ఎక్సా, అవన్నీ మనకి పాజిటివ్ వస్తాయి అన్నమాట. కిలో అనుకోండి, కిలో అంటే ఎలా రాస్తాం, కిలో అంటే 1 కిలో ఈక్వల్ టు 10 టు ద పవర్ ఆఫ్ 3 రాస్తాం. అదే 1 మెగా ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 10 టు ద పవర్ ఆఫ్ 6. అంటే ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. అలానే 1 గిగా ఈక్వల్ 10 టు ద పవర్ ఆఫ్ 9 అవుతుంది. అలానే 1 ఎక్సా ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 10 టు ద పవర్ ఆఫ్ 15 అవుతుంది. ఓకేనా. అలా మనం వాల్యూస్ అనేవి రాస్తాం అనమాట. ప్లేట్ ఎర్తింగ్లో ఎలక్ట్రోడ్ సైజ్ ఎంత? ప్లేట్ ఎర్తింగ్లో మనకి ఎలక్ట్రోడ్ సైజ్ అనేది ఉంటుందన్నమాట. ఆ సైజ్ వాల్యూ ఎంత అంటే 60 × 60 × 0.315 సెంటీమీటర్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, పైప్ ఎర్తింగ్లో ఎలక్ట్రోడ్ భూమిలో ఎంత దూరం వరకు బిగించవచ్చు? పైప్ ఎర్తింగ్లో ఎలక్ట్రోడ్ అనేది విట్టిగలగా పెడతారమ్మా, అంటే నిలువుగా ఎలక్ట్రోడ్ని ప్లేస్ చేస్తారనమాట. దాని యొక్క ఏమడిగాడు, ఎంత దూరం వరకు దాన్ని బిగించవచ్చు అని అడిగితే మనకి ఆన్సర్ ఏంటంటే 2.5 మీటర్స్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎస్ఐ ప్రకారం ఎర్తింగ్ వైర్ యొక్క రంగు ఏంటి? ఐఎస్ఐ ప్రకారం, ఇండియన్ స్టాండర్డ్ రూల్ ప్రకారం ఎర్తింగ్ వైర్ కలర్ ఏంటంటే గ్రీన్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎర్తింగ్ వైర్ కలర్ ఈజ్ గ్రీన్. అలానే మనకి త్రీ ఫేజెస్ ఉంటాయి కదమ్మా, ఆర్, వై, బి. అలానే న్యూట్రల్ అవుట్ ఉంటుంది కదమ్మా. ఆర్ ఫేజ్లో మనకి కలర్ వైర్ కలర్ ఎలా ఉంటుందంటే రెడ్ కలర్లో ఉంటుంది. ఇందులో రెడ్ కలర్ ఉంటుంది. అలానే వై ఫేజ్ యొక్క కలర్ ఎందులో ఉంటుందంటే ఎల్లో కలర్లో ఉంటుంది. అలానే బ్లూ ఫేజ్ యొక్క కలర్ ఎలా ఉంటుందంటే, బి ఫేజ్ యొక్క కలర్ ఎలా ఉంటుందంటే బ్లూ కలర్లో ఉంటుంది. అలానే న్యూట్రల్ కలర్ ఎలా ఉంటుందంటే బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకేనా. న్యూట్రల్లో బ్లాక్ కలర్లో ఉంటుంది, బి ఫేజ్ ఏమో బ్లూ కలర్లో ఉంటుంది, అలానే వై ఫేజ్ ఏమో ఎల్లో కలర్లో ఉంటుంది, ఆర్ ఫేజ్ ఏమో రెడ్ కలర్లో ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏమడిగాడు, ఎర్తింగ్ వైర్ అన్నాడు కాబట్టి గ్రీన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, భూమి యొక్క నిరోధం ఎంత? భూమి యొక్క రెసిస్టెన్స్ అంటే వాల్యూ ఎంత అని అడిగాడు. భూమి యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 0. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. భూమి యొక్క రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? 0. అందువల్ల మనకి కరెంట్ అనేది గ్రౌండ్కి, హెవీ కరెంట్ మనకి ఏదైనా వస్తే మనకి గ్రౌండ్కి అనేది కనెక్ట్ చేస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్త్ వైర్ ఏ పదార్థంతో తయారు చేస్తారు? ఎర్త్ వైర్ని దేంతో మేడప్ చేస్తారంటే మనకి గాల్వనైజ్డ్ స్టీల్తో మేడప్ చేస్తారమ్మా. ఎర్త్ వైర్ని గాల్వనైజ్డ్ స్టీల్తో మేడప్ చేస్తారు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆర్ గాల్వనైజ్డ్ కాపర్తో కూడా మేడప్ చేస్తారు. గాల్వనైజ్డ్ కాపర్, నాట్ కాపర్, గాల్వనైజ్డ్ కాపర్. ఓకే. గాల్వనైజ్డ్ కాపర్తో మేడప్ చేస్తారు అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, పైప్ ఎర్తింగ్ గాల్వనైజ్డ్ ఐరన్ పైప్ యొక్క వ్యాసార్థం ఎంత? పైప్ ఎర్తింగ్ ఉంది కదమ్మా, అక్కడ గాల్వనైజ్డ్ ఐరన్ యూజ్ చేస్తారు. దాని యొక్క వ్యాసార్థం ఎంత అడిగాడు. వ్యాసార్థం ఎంత అంటే 38 మిల్లీమీటర్స్ అమ్మా, 38 మిల్లీమీటర్స్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి మరియు ఎర్త్ ఎలక్ట్రోడ్ల మధ్య గల నిరోధంను ఏమంటారు? భూమికి అలానే ఎర్త్కి, భూమి మరియు ఎర్త్కి ఎలక్ట్రోడ్ మధ్య గల నిరోధం ఏమంటారు అంటే ఎర్త్ రెసిస్టెన్స్ అంటారు. ఓకేనా. ఎర్త్ రెసిస్టెన్స్ అంటారు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కెపాసిటెన్స్ యొక్క ప్రమాణం ఏమిటి? కెపాసిటెన్స్ ప్రమాణం ఏంటమ్మా? కెపాసిటెన్స్కి ఫారడేస్. అవునా. కెపాసిటెన్స్కి ఏంటి? ఫారడే. ఉందా ఆప్షన్లు చెక్ చేయండి.
ఎక్కడ కూడా ఫార్డ్ అనేది లేదనమాట. సో మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు ఏంటి, క్యూ ఈక్వల్ టు సివి. క్యూ ఈక్వల్ టు సివి. మనకి కెపాసిటెన్స్ కావాలనుకోండి, కెపాసిటెన్స్కి ఇక్కడ వి అనేది మల్టిపుల్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. క్యూ బై వి. క్యూకి యూనిట్స్ ఏంటి, ఛార్జ్కి యూనిట్స్ ఏంటమ్మా, కూలుంబ్. ఏంటి, కూలుంబ్. అలానే వోల్టేజ్కి యూనిట్స్ ఏంటి, వోల్ట్స్. ఏంటి, వోల్ట్స్. అంటే కూలుంబ్ బై వోల్ట్స్. కూలుంబ్ బై వోల్ట్స్ ఎక్కడ ఉంది, ఆప్షన్లో ఉందా? సో ఇక్కడ ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిరోధకంలో వోల్టేజ్ మరియు విద్యుత్ ప్రవాహాల సంబంధం. నిరోధకంలో వోల్టేజ్ మరియు విద్యుత్ ప్రవాహాల సంబంధం అనేది అడిగాడు. అరేఖీయమా, పారాబోలా, రేఖీయం, పైవేవి కాదు అని అన్నాడు. అకార్డింగ్ టు మనకి ఏమవుతుందంటే ఓమ్స్ లా ప్రకారం కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోజనల్ టు వోల్టేజ్. కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోజనల్ టు వోల్టేజ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ కదమ్మా. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి చూడండి, మనం ఎక్స్ యాక్సిస్లో నేను తీసుకున్నానంటే కరెంట్ తీసుకున్నాను, అలానే వై యాక్సిస్లో ఏం తీసుకున్నాను అంటే వోల్టేజ్ తీసుకున్నాను. వై యాక్సిస్లో ఏం తీసుకున్నాను, వోల్టేజ్ తీసుకున్నాను. సపోజ్ ఇనిషియల్ కరెంట్ అనేది 1 ఆంపియర్ ఉందనుకుందాం. ఇనిషియల్ కరెంట్ అనేది 1 ఆంపియర్ ఉందనుకుందాం. అలానే వోల్టేజ్ అనేది కూడా 1 వోల్టేజ్ ఉందనుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఎక్కడంటే ఓమ్స్లో ప్రకారం కరెంట్ ఇంక్రీజ్ అయితే వోల్టేజ్ ఏమవుతుంది, వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అవునా. సపోజ్ కరెంట్ అనేది 2 ఆంపియర్కి ఇంక్రీజ్ అయ్యింది, సో వోల్టేజ్ కూడా ఏమవుతుంది, 2 ఆంపియర్కి ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ ఈ పాయింట్ నోట్ యాక్ట్ చేద్దాం. 1 ఆంపియర్ ఉన్నప్పుడు మనకు వోల్టేజ్ ఎంత ఉందమ్మా, 1 వోల్టేజ్ ఉంది. సో ఇక్కడ కనెక్ట్ చేసిన డాట్ వేసుకున్నాను. అలానే ఇక్కడ 2 ఆంపియర్స్ కరెంట్ ఇంక్రీజ్ అయింది. కరెంట్ 2 ఆంపియర్కి ఇంక్రీజ్ చేస్తే వోల్టేజ్ కూడా 2 వోల్టేజ్కి ఏమైంది, ఇంక్రీజ్ అయింది. 2 వోల్టేజ్కి ఇంక్రీజ్ అయింది. సో ఈ పాయింట్ నేను ఏమనుకున్నానంటే దీని ఒక పాయింట్ తీసుకున్నాను. అలానే ఇదేంటమ్మా 2 వోల్టేజ్ 2 ఆంపియర్, ఇదేమో 1 వోల్టేజ్ 1 ఆంపియర్. అలానే కరెంట్ ఇప్పుడు ఏమైంది, 3 ఆంపియర్కి ఇంక్రీజ్ అయింది. సో కరెంట్ 3 ఆంపియర్కి ఇంక్రీజ్ అయింది కాబట్టి వోల్టేజ్ కూడా 3 వోల్టేజ్కి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. వోల్టేజ్ కూడా 3 వోల్టేజ్కి ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ నోడ్లన్నీ కనెక్ట్ చేశాను అనమాట. ఈ పాయింట్లో నేను కనెక్ట్ చేస్తే ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇలా కనెక్ట్ అయింది అనమాట. అంటే నోడ్లన్నీ కనెక్ట్ అయ్యి మనకి ఇక్కడ ఏమైంది, 0. దీన్ని ఏమంటారు, 0. ఓకేనా. సో ఈ 0.0,0 అంటే ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ కూడా 0 అవుతుంది. మనకు ఆల్రెడీ ఇలా ఉంటే మనకి ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటి, y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఓకేనా. y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫార్ములా వినే ఉండరు. ఈ సి అనేది ఎక్కడ కనెక్ట్ అయిందమ్మా, 0 లైన్ దగ్గర కనెక్ట్ అయింది కాబట్టి సి వాల్యూ 0. అండ్ ఎక్స్ లైన్ ఏం తీసుకున్నామ్మా, కరెంట్ తీసుకున్నాను. ఎక్స్ వాల్యూ ఎంత తీసుకున్నాను, కరెంట్ తీసుకున్నాను. అలానే వై యాక్సిస్లో ఏం తీసుకున్నాను, వై యాక్సిస్లో వోల్టేజ్ తీసుకున్నాను. అవునా. ఇదేంటిది వై యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో కరెంట్ తీసుకున్నాను కాబట్టి ఐ తీసుకున్నాను. వై యాక్సిస్లో వోల్టేజ్ తీసుకున్నాను కాబట్టి వోల్టేజ్ తీసుకున్నాను. ఇక్కడ ఎం వాల్యూ అంటే స్లోప్ అమ్మ. స్లోప్ వాల్యూ ఇక్కడ ఎంత అంటే 6. స్లోప్ వాల్యూ ఎంత, 6. సో వి ఈక్వల్ ఎంత అవుతుందంటే I ఇంటూ R. సి వాల్యూ ఎందుకు 0, ఇక్కడ ఈ లైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, సెంటర్ ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ సి వాల్యూ ఎంత ఉంటుందంటే 0 ఉంది, అందువల్ల సి వాల్యూ 0 అవుతుంది అనమాట. మనకి ఇలా వి ఈక్వల్ టు IR అనేది వస్తుంది అనమాట. అలానే ఈ కరువు అనేది ఎలా ఉంది, ఈ కరువు అనేది లీనియర్గా ఉంది. సపోజ్ ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ 1 ఆంపియర్ మనకి కరెంట్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి, V/I. రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి, V/I. ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది, 1 వోల్టేజ్ ఉంది. 1 వోల్టేజ్ ఉన్నప్పుడు కరెంట్ ఎంత ఉంది, 1 ఉంది. అలానే 2 వోల్టేజ్ ఉన్నప్పుడు కరెంట్ ఎంత ఉంది, 2 ఆంపియర్ ఉంది, అంటే 2/2. అలానే మనకి ఇంకేముంది, 3 వోల్టేజ్ ఉన్నప్పుడు కరెంట్ ఎంత ఉంది, 3/3. 1/1 అంటే వాల్యూ ఎంత, 1. 2/2 వాల్యూ ఎంత, 1. 3/3 వాల్యూ ఎంత అవుతుంది, 1. అంటే ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 1. అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉందన్నమాట. ఒక రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది. కర్వ్ ఎలా ఉందమ్మా, లీనియర్గా ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రేఖీయం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఓమ్స్లో అప్లికేబుల్ ఓన్లీ రేఖీయం ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం అప్లికేబుల్ అవుతుంది. నాట్ అప్లికేబుల్ అరేఖ్యం. ఓకే. నాట్ అప్లికేబుల్ అరేఖ్యం. ఓమ్స్లో అప్లికేబుల్ ఓన్లీ లీనియర్ డివైజ్, నాట్ అప్లికేబుల్ నాన్ లీనియర్ డివైజెస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విద్యుత్ శక్తికి ప్రమాణం. విద్యుత్ శక్తికి ప్రమాణం. ఎలక్ట్రికల్ పవర్కి యూనిట్స్ ఏంటమ్మా, ఎలక్ట్రికల్ పవర్కి యూనిట్స్ ఏంటంటే వాట్స్. ఏంటి, వాట్స్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, పైన చూపిన వలయంలో సరైన వోల్టేజ్ సమీకరణం రాయండి. ఓకేనా. ఇక్కడ ఒక సర్క్యూట్ ఉంది, ఆ సర్క్యూట్కి సరైన వోల్టేజ్ సమీకరణం అనేది రాయమన్నాడు. మనకి డిఫరెంట్ ఆప్షన్లు అనేవి ఇచ్చాడు. ఓకేనా. ఇక్కడ ఏమైందంటే నెగిటివ్ టు పాజిటివ్ వెళ్ళిందంటే మనం ఏం తీసుకోవాలంటే అకార్డింగ్ టు కేవీఎల్ గురించి చేసుకున్నామా. కేవీఎల్ ఏం చెప్తుందంటే ద algebraic sum of the EMF drop and voltage drop equal to 0, then it is called KVL. KVL works on the principle of law of conservation of energy. Law of conservation of energy అంటే ఏంటంటే ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్
నార్ బి డిస్ట్రాయ్ బట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ ఎనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఎనర్జీని అంటే లా ఆఫ్ అంటే తెలుగులో ఏమంటారంటే శక్తిని ఎత్తుతో నియమం. శక్తిని సృష్టించలేము, అలానే నాశనం చేయలేము, బట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పాస్ చేయగలం అన్నమాట. ఓకేనా, దాన్ని ఏమంటారంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ V3 V4 అనేవి సోర్సెస్. ఓకేనా, V3 V4 అనేవి ఈఎంఎఫ్ సోర్సెస్, ఈ V1 V2 అనేవి వోల్టేజ్ డ్రాప్స్. ఓకేనా, ఇవి డిపెండెంట్ క్వాంటిటీస్, ఇవేమో V3 V4 అనేవి ఇండిపెండెంట్ క్వాంటిటీస్ అనమాట. ఓకేనా, మన యాక్టివ్ ఎలిమెంట్ పాసివ్ ఎలిమెంట్ అని టూ ఎలిమెంట్స్ ఉంటాయి. యాక్టివ్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఎనర్జీని పాస్ చేస్తుంది, పాసివ్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ V3 V4 అనేవి ఎనర్జీని పాస్ చేస్తాయి, అలానే V1 V2 అనేవి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాయి. అందువల్ల ఇవి డిపెండెంట్ క్వాంటిటీస్, ఇది వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకేనా, బట్ V3 V4 అనేవి ఇండిపెండెంట్ క్వాంటిటీస్, దేని మీద డిపెండ్ అవ్వనమాట. ఓకేనా, సో దీన్ని బట్టి మనం ఏం చేస్తామంటే అకార్డింగ్ టు KVL ప్రకారం సమ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ డ్రాప్, V3 V4 అనేవి ఈఎంఎఫ్ డ్రాప్, V1 V2 అనేవి వోల్టేజ్ డ్రాప్. ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద ఈఎంఎఫ్ డ్రాప్ అండ్ వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు 0, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ KVL అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ టు పాజిటివ్ వెళ్ళామనుకోండి, మనం ఏం తీసుకోవాలంటే నెగిటివ్ తీసుకోవాలమ్మా. నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తే మనం ఏం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. అలానే పాజిటివ్ టు నెగిటివ్ వెళ్ళింది అనుకోండి, మనం ఏం తీసుకోవాలంటే పాజిటివ్ తీసుకోవాలి. ఓకేనా, సపోజ్ నేను ఏం చేసుకోవాలంటే లూప్ అనేది ఈ డైరెక్షన్ తీసుకున్నాను. ఓకే, కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకున్నాను. కరెంట్ అనేది నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తే నెగిటివ్ -V తీసుకోవాలి, అలానే పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తే పాజిటివ్ తీసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది అనుకోండి, ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది అనుకుందాం. ఓకేనా, సో ఇక్కడ ఏమవుతుంది వోల్టేజ్ సోర్స్ ఎలా ఉంది, V3 అనేది నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తుంది. నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తే ఇక్కడ ఏం తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది -V3. ఓకేనా, అలానే ఇక్కడ ఏమవుతుంది, వోల్టేజ్ అనేది V1 అనేది పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తుంది. పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తే మనం ఏం తీసుకోవాలి, +V1. ఓకేనా, అక్కడ అలానే ఈ లూప్ ఇలా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళేది V4. సో అప్పుడు ఏమవుతుంది, -V4. అలానే ఇంకేమవుతుంది, ఇక్కడ పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుంది V2. సో +V2 = 0 అవుతుంది. ఓకేనా, చూడండి, నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తుంది కాబట్టి మైనస్, నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తే నెగిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తే పాజిటివ్ తీసుకోవాలి. నెగిటివ్ టు పాజిటివ్ వెళ్ళింది కాబట్టి -V3. అలానే ఇక్కడ ఏమైంది, పాజిటివ్ టు నెగిటివ్ వచ్చింది కాబట్టి +V1. ఇక్కడ నెగిటివ్ టు పాజిటివ్ వెళ్ళింది కాబట్టి -V4. అలానే పాజిటివ్ టు నెగిటివ్ వచ్చింది కాబట్టి +V2. ఓకేనా, సో ఏమవుతుంది, ఇప్పుడు మైనస్ అవతలకి వెళ్ళిపోతుంది, ప్లస్ అవుతాయి అనమాట. ఇక్కడ ఏమున్నాయి, V1 + V2 = V3 + V4 అనమాట. ఓకేనా, V1 + V2 = V3 + V4. సో మనకి ఆప్షన్లో ఎక్కడ ఉందమ్మా, చూడండి, ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. V3 + V4 = V1 + V2. ఇప్పుడు సపోజ్ ఈ వాల్యూ ఎంతైతే వచ్చింది, ఈ వాల్యూ కూడా అంతే ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ రెండు ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఇక్కడ సపోజ్ 10 అనుకుందాం అనుకోండి, ఈ V3 + V4 వాల్యూ కూడా 10 అవుతుంది. 10 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, 10 - 10 వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ, బట్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయ్. దీన్ని మళ్ళీ క్రియేట్ చేయడం అలానే డిస్ట్రాయ్ చేయడం అనేది పాసిబుల్ కాదనమాట. ఓకేనా.